బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలని చెప్పారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు. సరిగ్గా ఇదే విషయాన్ని ఎత్తి చూపెట్టింది చింతబరిగె స్కీమ్ నాటకం. అమ్మ భాషను ఎందుకు మర్చిపోకూడదో, దాని ప్రత్యేకత ఏంటో చెప్పింది నాటకం. తెలంగాణ భాష తీయదనం, దానిపై ఉండాల్సిన మమకారం గురించి చెప్పిన చింతబరిగె నాటకం గురించి తెలుసుకుందాం. ఓకే మలేషం, రేపటి నుంచి నువ్వు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. చూడు, ఆఫీస్కి రెగ్యులర్గా రావాలి. హౌస్ షిఫ్టింగ్ సార్, అది సార్, ఇది సార్ అని కుంటి సాగులు చెప్పి లీవులు పెట్టకూడదు. ఒకవేళ అలాంటి పనులు ఏమైనా ఉంటే సండే చూసుకోండి. వెళ్ళే ఉంటా సార్, పక్క సందులే ఇల్లు తీసుకున్నా, మంచిగా సామాన్ మొత్తం సెట్ చేసిన, ఇక లోపల నుంచి వచ్చేస్తా సార్. మీరు ఎక్కడ? హరినగర్ సార్, మీకు అన్ని పక్క పట్టు. చూడు, జాబ్లో జాయిన్ అయ్యావు కదా, రేపటి నుంచి నీ భాష మారాలి. ఎందుకంటే నువ్వు నాతో పాటు హెడ్ ఆఫీస్లో మన ఆఫీస్లో మీటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇలా మాస్ లాంగ్వేజ్ మాట్లాడామంటే మన ఆఫీస్ పరుగు పోతుంది. సో రేపటి నుంచి నీ సౌండ్ మారాలి. గాట్ ఇట్? సార్, ఊళ్ళో అందరం ఇట్లనే మాట్లాడతాం కదా సార్, పోరాలతో ఆటలైనా పాటలనే ఇట్లనే మాట్లాడతాం. మళ్ళీ మీరు ఇప్పుడు కొత్తగా వాట్ ఇట్ ఇస్ మల్లేశం, పీజీ దాకా చదివిన నువ్వు కూడా ఇలా లో క్లాస్ ఫెలో లాగా మాట్లాడటం సో పిటీ ఆఫ్ యూ. సిగ్గుపడాల్సిన విషయం ఇది చెప్తున్నా. ఏది మర్చిపోయినా మాతృభాషను ఎవరూ మర్చిపోరు. అలా మర్చిపోయినోళ్లకు, మర్చిపోయినట్టు నటించేటోళ్లకు మంచి పాఠాలు చెప్పింది చింతబరిగె స్కీమ్ నాటకం. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రదర్శించిన ఈ నాటకాన్ని భాష సాంస్కృతిక శాఖ, నాటకరంగ అభివృద్ధి సంస్థ, తెలంగాణ టీవీ అండ్ సినిమా, దక్కన్ థియేటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. అంతర్లీనంగా దీంట్లో సూపర్బ్ మెసేజ్ ఉంది. దీన్ని నిజంగా కూడా జోగ్గా అంటలేదు. ఈ చింతబరిగె పక్కనుంది అని మన గుండెల్లో దాన్ని పెట్టుకుంటే ఆ భాష మనకు అలవాటవుతుంది. నా కోరిక ఏంటంటే పాత్రికేయ మిత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ మీ అందరి చేతుల్లో కంటే కేవలం మీ చేతుల్లోనే తెలంగాణ భాష, ఆట, మాట, పాట, సాహిత్యం దాని మనుగడ ఉంది. హైదరాబాద్ లున్నోళ్లు ఏపీ వాళ్లను పెళ్లి చేసుకుని తమ భాషను ఎట్లా తక్కువ చేసుకుంటారో నాటకంలో చూపించారు. అవసరానికో తప్పని పరిస్థితుల్లోనూ మరో భాషను, మాండలికాన్ని వంట పట్టించుకున్న తీరును చూపించింది నాటకం. హలో, మేము శ్రీకృష్ణ చిట్ ఫండ్స్ నుంచి మాట్లాడుతున్నామండి. వెంకట్రావు గారు ఉన్నారా? మరి వాళ్ళ మిస్సెస్ రంగమ్మ గారు ఉన్నారా? అవునా, చిట్టి పైసలు కట్టాలి. మరి ఎప్పుడు వస్తారు? ఓకే, వస్తే మేము ఫోన్ చేసామని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఉద్యోగం చేసే కాడ తెలంగాణ వాళ్లు తమ భాషను ఎట్లా కోల్పోతారో నాటకంలో చూపించారు. ఆఖరికి బడిలో పంతుళ్లు పాఠాలు చెప్పే తీరుతోనూ తెలంగాణ భాష మీద ఎంత చిన్న చూపు ఉందో వివరించారు. వచ్చాను సార్ అనొచ్చుగా స్టైల్ గా. నంబర్ 3 ఒరే తిండిపోతా. ఉన్నా సార్ కాదురా, ఉన్నాను సార్. అయినా ఉన్నానేంట్రా, నువ్వు ఉన్నావు కాబట్టి నేను పిలిచాను రా. రే ఎస్ సార్, వచ్చాను సార్. ఇది రా నువ్వు అనాల్సింది. కొట్టకముందే ఎడమడం. సారు ఇగో పొద్దుగాలనే మా చిన్నమ్మ పోయిందని కబురు వచ్చింది. జర లీవ్ లెటర్ మీద సంతకం పెట్టరాదు. పెద్దమ్మ పోయిందేంటయ్యా? పెద్దమ్మ ఎవరో ఒకరు పోయారేంటయ్యా? చనిపోయారని చెప్పొచ్చుగా. ఏమో సార్, చచ్చిపోతే చెప్పాలి తెలియదు సార్. క్లాసులోకి రావడం, డిస్టర్బ్ చేయడం, భాష నేర్చుకో. వెళ్ళు, ఆడలాగా తయారయ్యావు నువ్వు కూడా. ఎదుటి వాళ్లకు విషయం అర్థమయ్యేందుకు తమ భాషను తక్కువ చేసుకోవద్దని చెప్పింది చింతబరిగె నాటకం. ఇంగ్లీష్ లెక్క వేరే ప్రాంతానికి చెందిన తెలుగును ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చిందో చూపించింది. ఎవరి భాష వాళ్ళు గౌరవించుకోవాలనే థీమ్ తోటి చేయడం జరిగింది. దానికోసమే దీన్ని స్టైలైజ్డ్గా, ముఖ్యంగా ఒక 6 క్యారెక్టర్స్తో దాదాపుగా 45 క్యారెక్టర్లు ఉంటాయి. ఈ 6 మంది ఆర్టిస్ట్ తోటి దీన్ని మేము డిజైన్ చేశాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చి అందరూ ఆదరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ జనం భాషలుండే భోళతనాన్ని నాటకంలో చెప్పారు. చివరికి తమ భాషను తక్కువ చేసుకునే వారికి ఈ నాటకంతో ట్రీట్మెంట్ ఇచ్చారు. స్కీమ్ పెట్టింది కదా పెద్ద సారు, జనాలందరూ ఏమనుకుంటారో తెలుసుకోస్తా. కానీ పొద్దుగాల పోయినా కొత్త లేకుండా పోయినా ఇంతకు ఏమనుకుంటారు జనాలు? రామచంద్ర ఒక తిరిగి అట్లా తగిలిన ఎందుకో తొగలపోతే ఎవడు బాబా దాయట్లా పోతున్నారా? నువ్వు చక్కగా చూడగా నీ పక్క పంట వస్తాను మనిషి. ఏడా నీ పక్క పంట వస్తాను చూడరా, పెద్ద మనిషి. అన్నా నమస్తే, బాగున్నా? అన్నా, తెలంగాణ భాషలో మాట్లాడే గురించి సారు చింతబరిగె స్కీమ్ పెట్టింది కదా, దాని గురించి మీరు ఏమనుకుంటారు? ముఖ్యంగా తెలంగాణ భాష అంటే నాకు అభిమానం. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. తెలంగాణ భాష మాట్లాడినంత మాత్రాన ఏమైనా అవుతుందంటావా?
ఈయన ఏం మాట్లాడుతుండో ఈయనకే అర్థమవుతుంది. తెలంగాణ భాష అంటే మస్తు ఇష్టం అంట కానీ మళ్ళీ మాట్లాడాడంట. ఇది ఎట్టున్నది ఎరికేనా? మా అమ్మంటే నాకు మస్తు ఫానం కానీ అమ్మకు అమ్మ అని పిలువ మళ్ళీ అమ్మకు బుక్కెడు అన్నం పెట్టి అన్నట్టున్నది. ఇగో ఈ సారులు అన్నది తప్పన్నాం అనుకోర్రి మళ్ళీ కూఫన్ కార్డు కట్ చేస్తాడు. నల్ల నీళ్ళు కూడా రాయకుండా ఆఫ్ చేస్తాను ఆయన. ఎక్కడ పోయినా సార్ మీరు మంచిగా మాట్లాడండి సార్ పోయేది.